జరిగే విషయం సహజం. కానీ ఆ సహజ సిద్ధమైన అంశాన్నే ఒకళ్ళేమో భయపెట్టేటట్టు ఒకళ్ళ మీద దుష్ప్రచారం లేదా ఒకళ్ళకి నెగిటివ్గా ప్రచారం చేయడం సహజం. ఇంకొకళ్ళకి అనుకూలంగా వాళ్ళు అద్భుతంగా చేస్తున్నట్టు జరుగుతుంటుంది. అదే మన ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రతి అంశాన్ని మనం ఎలా ఆలోచించాలో డిసైడ్ చేస్తూ ఉంటుంది. తెలుగు మీడియాలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీకెండ్లో బెంగళూరు వెళ్తున్నాడు. రెస్ట్ తీసుకోవడానికి బెంగళూరు వెళ్తున్నాడు శని ఆదివారాలు కానీ అట్లా. వెంటనే జగన్ పద్దాక బెంగళూరు వెళ్తున్నాడు, అక్కడ కాంగ్రెస్తో మాట్లాడుకుంటున్నాడు, రాహుల్ గాంధీతో అయిపోతున్నాడు, వైసీపీని తీసుకెళ్ళి విలీనం చేస్తున్నాడు, గతి లేదనుకుంటున్నాడు. ఈ టైప్ ప్రచారం. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు శని ఆదివారాలు హైదరాబాద్ వెళ్తున్నారు, ఫ్యామిలీతో గడుపుతున్నారు. అది మాత్రం అక్కడ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మన తెలంగాణలో మీటింగ్ జరిగింది. ఇది కోణం. ఇంకొకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎక్కడి నుంచైనా వస్తే ఫ్లైట్లో గన్నవరంలో దిగి అక్కడి నుంచి హెలికాప్టర్లో తన దగ్గరకు వచ్చేవాడు. తన దీని దగ్గరికి అక్కడ ఈవెన్ తన క్యాంప్ ఆఫీస్లో లేదు హెలిప్యాడ్, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో హెలిప్యాడ్ పెట్టుకున్నారు. అది దుర్మార్గం అని చెప్తే అది మనుషులకి దూరంగా అని చెప్తా వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి హెలికాప్టర్లో వస్తున్నారు. ఎందుకు అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పా, జనంలో తిరగాలి అనుకునేటప్పుడు తిరుగుతూ ఉంటారు. మిగతా టైంలో రెగ్యులర్ యాక్టివిటీకి ఇప్పుడు ఆయన అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇటు వస్తుంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా తెల్లవారుజాము 4 గంటల నుంచినే అక్కడ వెయిట్ చేయాలి. అలాగే రాత్రి నుంచినే అదంతా దారిని, ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి అన్నప్పుడు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కూడా ఉన్నప్పుడు తనిఖీలు చేయటము, కుక్కల స్వాళ్ళు ఇవన్నీ దాదాపుగా కొన్ని వందల మంది పనిచేయాల్సి ఉంటుంది. వాటి పనులు ఈవెన్ ఇదివరకు జగన్మోహన్ రెడ్డికైనా అంతే ఉంటుంది. అంతమందిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఒక సహజ సిద్ధమైన మానవతా దృక్పథంతో ఆ నుంచి హెలికాప్టర్లు దిగితే అయిపోతుంది కదా, అందులో ట్రాఫిక్లు ఆపేయాలి, ఇవన్నీ ఎందుకని వచ్చేవాడు. అయితే అది జగన్ అహంకారం, జగన్ అదేది రాజసం ఒలగబోసాడు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రజల బాధ్యత కోసం ఇట్లా అన్నటువంటి ప్రొజెక్ట్ చేస్తారు. ఎవరు చేసినా ఒకటే. అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తుందన్న ప్రజలకి ఇన్కన్వీనియన్స్, పోలీసులకి ఇన్కన్వీనియన్స్ కాకూడదన్న ఉద్దేశంతోనే చేస్తారు. కానీ రాసే తీరు ఒకళ్ళ విషయంలో ఒక రకంగా ఉంటుంది, ఇంకొకళ్ళ విషయంలో ఇంకో రకంగా ఉంటుంది. అదే మన మీడియాకి పట్టినటువంటి శాపం.